హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో అన్న ఒక భూమి దద్దరిల్లే వీడియో తీసుకొచ్చేసాడు. ఎస్, సరికొత్త 2026 బజాజ్ పల్సర్ 150 లాంచ్ అయిపోయింది. మన వెనకాల పార్క్ చేస్తుంది. దీంట్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చేసారు. So this is just the exhaust note. Let's fire her up and let's see whether they fine-tuned the overall engine refinement. Feels more refined. పల్సర్ అనేది 20 మిలియన్ యూనిట్స్ సోల్డ్, 2 crore పల్సర్స్ ఆల్రెడీ సోల్డ్ ఇన్ ఓవర్ 50 కంట్రీస్. అంటే దాని ఒక ఫాలోయింగ్ ఎలా ఉంటుంది, అది ఇండియాలో మాత్రమే కాదు, ఒక నేషన్ వైడ్ ఫీనామ్ మాత్రమే కాదు కానీ వరల్డ్ వైడ్ ఒక ఆరా అండ్ ఎమోషన్ అని చెప్పొచ్చు. పల్సర్ అనేది అటువంటి ఒక ఫోర్స్ టు రెకన్ విత్గా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఒక న్యూ చాప్టర్ మొదలవుతుంది 2026 మోడల్తో. ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు, సిగ్నిఫికెంట్ చేంజెసా, సటిల్ చేంజెసా, మనం చూసి దీని గురించి అనాలిసిస్ చేసి దీన్ని ఒక రైడ్ ఇంప్రెషన్ కూడా మీకు ఇస్తాను. అండ్ మీరు ఛానల్ కొత్త అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యూర్ కాంటెంట్, ఎటువంటి సోది ఉండదు, ఎటువంటి కమర్షియల్ అనౌన్స్మెంట్స్ ఉండవు, ఎటువంటి యాడ్స్ ఉండవు. అండ్ యాడ్స్ అంటే యూట్యూబ్ యాడ్స్ ఉంటాయి, దాంతోనే కొంచెం రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే నేను ఫుల్ టైం యూట్యూబర్ని. సో ప్లీజ్ ఒక ఫుల్ టైం యూట్యూబర్ని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మన ఛానల్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ హైప్ ద వీడియో. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. సో బండిని ఫోకస్ చేస్తే 2 మోడల్స్ ఉన్నాయి మనకి, ఒక రెడ్ కలర్, ఒకటి బ్లూ కలర్. ఇది కైండ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ వీడియో. నాకు తెలిసి వేరే ఎవరు కూడా డీటెయిల్డ్ రైడ్ ఇంప్రెషన్ అనేది ఇంతవరకు పెట్టలేదు. ఇది వరల్డ్ ఫస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇటువంటి ఎక్స్క్లూజివ్ కాంటెంట్ నేను తీసుకురావడానికి పెట్టిన ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయాలంటే మీరు ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. ఓకే, సో మార్పులు ఏంటి ఫస్ట్ మనకి చూడగానే కనిపిస్తుంది ఇక్కడ హెడ్ ల్యాంప్ అనేది చేంజ్ అయిపోయింది. ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట. చాలా బాగుంది. ఇది స్టార్ట్ అయితేనే మనకి కనిపిస్తుంది. నేను కావాలంటే మీకు ఒకసారి ఇది స్టార్ట్ చేసి చూపిస్తాను. ఎంత రిఫైన్డ్గా ఉంది చూడండి. అండ్ ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట. మల్టిపుల్ లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లైట్ అప్ అయితే నాకు తెలిసి హై బీమ్ వేస్తే మనకి దీన్ని ఇంకా ఎన్హాన్స్గా చూడొచ్చు. సో అండ్ ఎండ బాగా కొడుతుంది. సో ఈ టైంలో మనకి క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ కొంచెం మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ప్లస్ టర్న్ బ్లింకర్స్, సో అది కూడా ఎల్ఈడి అనమాట. సో ఫుల్ ఎల్ఈడి లైటింగ్తో పాటు ఇప్పుడు ఈ పల్సర్ 150 రేంజ్ అనేది అప్డేట్ చేయబడింది అనేది మనం చెప్పొచ్చు. అండ్ దీంతోపాటు స్మోక్డ్ విండ్ స్క్రీన్ ఉంది. అండ్ వేరే ఏమైనా అప్డేట్స్ ఇచ్చారా లేదా మనం చూద్దాము. నాకు తెలిసి ఇది గ్రాఫిక్ అయితే మనకు కనిపిస్తుంది క్లియర్గా కళ్ళకి. సో కొత్త గ్రాఫిక్స్ పెయింట్ స్కీమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ట్యాంక్ గ్రాఫిక్ అనమాట. పెయింట్ అయితే సేమ్ బ్లాక్ కలరే, దానిపైన గ్రాఫిక్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు 2026కి ఇది అప్డేట్ చేసేసారు. సో ఈ గ్రాఫిక్ మీకు నచ్చిందా లేదా తెలియచేయండి. 3D స్టిక్కరింగ్ ఇక్కడ కనిపిస్తుంది. పల్సర్ది 15 లీటర్ ట్యాంక్, మంచి మనకి ట్యాంక్ వాల్యూమ్ అనేది ఆఫర్ చేస్తుంది. మైలేజ్ కూడా చక్కని మైలేజ్ బండి ఆఫర్ చేస్తుంది. 150cc సింగిల్ సిలిండర్ డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్. అంటే 1 స్పార్క్ ప్లగ్ కంటే ట్విన్ స్పార్క్ ప్లగ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫాస్టర్ కంబషన్ రేట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకి బెటర్ మైలేజ్ అండ్ బెటర్ పికప్ అనమాట. అది మీరు గమనించాలి. దానివల్లే పల్సర్ హిట్ అయింది. దానివల్ల యూజువల్లీ మైలేజ్ ఉంటే పికప్ ఉండదు, పికప్ ఉంటే మైలేజ్ ఉండదు. కానీ ఈ డిజిటల్ ట్విన్ స్పార్క్ రెవల్యూషనరీ టెక్నాలజీ బజాజ్ వాళ్ళు కనిపెట్టింది. దానివల్ల మనకి ఉన్న అడ్వాంటేజ్ మైలేజ్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ పవర్ అండ్ పికప్. ఓకే, ఈ మాటలు అయిపోయినాయి. E20 కంప్లైంట్ ఇది. సో మనకి ఎటువంటి లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఉండదు, కొరోజన్ ఇష్యూస్ కానీ రస్టింగ్ ఇష్యూస్ కానీ. సో ఇది ఆల్రెడీ E20 కంప్లైంట్ ఫ్యూల్. నెక్స్ట్ సీట్ లాంగెస్ట్ సీట్తో పాటు వస్తుంది. ఒక ఐడియల్ ఫ్యామిలీ బైక్గా ఇది ముందుకు వస్తుంది. సో అది కూడా మీరు గమనించాలి. అది ఫ్యామిలీకి పర్ఫెక్ట్ బైక్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మైలేజ్, కంఫర్ట్, రిఫైన్మెంట్, మంచి రెస్పాన్సివ్ ఇంజిన్గా లో మెయింటెనెన్స్ కాస్ట్ పాటు వస్తుంది. సీట్ హైట్ 785 mm మాత్రమే. సో షార్టర్ రైడర్స్ కూడా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో అయితే మనకి
165mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. మోర్ దెన్ సఫిషియంట్. ఏమన్నా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా పాట్ హోల్స్ వచ్చినా ఈజీగా తట్టుకుంటుంది. ఇంజిన్ కౌల్ అనేది చాలా ప్రీమియం ఇచ్చారు. ఒక 1,05,000 అండి ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఒక 1 lakh విలువైన బైక్లో ఎంత అసలు నింపేశారు చూడండి ఫీచర్స్. అసలు కానీ విని ఎరుగని ఫీచర్స్ అండి. అసలు మనం ఊహించలేము. అసలు పల్సర్కి వచ్చిన సక్సెస్ ఫార్ములానే అది అన్బీటబుల్ పర్ఫార్మెన్స్ అట్ అన్మ్యాచ్డ్ వాల్యూ. సో ఆ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్ వల్లనే పల్సర్ ఇంత పేరు పొందుకుంది, ఇంత ఒక నేషన్ వైడ్ హార్ట్ థ్రాప్గా ముందుకు వచ్చింది. సస్పెన్షన్ చూసినట్లయితే మళ్ళీ దీంట్లో 2 మోడల్స్ వస్తాయి. సో దీంట్లో మనకి ఇది సింగిల్ డిస్క్ మోడల్, ట్విన్ డిస్క్ మోడల్ కూడా ఉంది. సో దీంట్లో మీరు మనకి చూడొచ్చు సన్నటి టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తున్నాయి. 31mm టెలిస్కోపిక్ ఫోక్సే, కానీ ట్విన్ డిస్క్ మోడల్ వస్తుంది. ట్విన్ డిస్క్లో మనకి నాకు తెలిసి ఆల్మోస్ట్ పల్సర్ 180 డిజైన్ వస్తుంది. స్ప్లిట్ సీట్ వస్తుంది, ట్విన్ డిస్క్ వస్తుంది, వీల్ బేస్ కూడా లాంగర్ వీల్ బేస్ వస్తుంది. సో దాంట్లో మీరు చూసిన 37mm ఫోర్క్స్ వస్తాయి, ఇది 31mm ఫోర్క్స్. ఇంకోటి డిస్క్ కూడా దాంట్లో పెద్దది వస్తుంది. దీంట్లో మనకి 260mm వెంటిలేటెడ్ డిస్క్ ఇచ్చారు, సింగిల్ డిస్క్ మాత్రం. వెనకాల డ్రమ్ బ్రేకే. మరి దీన్ని చూసి మీరు డిస్క్ బ్రేక్ అనుకోండి, డిస్క్ కాదు, ఇది జస్ట్ స్పీడ్ సెన్సర్ మాత్రమే ఏబిఎస్ యూనిట్కి సహాయపడడానికి. సో బ్రేకింగ్ అనేది బాగుంటుంది. 17-inch వీల్స్, ఫ్రంట్ అండ్ రేర్, సన్నటి టైర్స్ ఇచ్చారు. ఎందుకంటే మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. వేరేస్ మనకి ట్విన్ డిస్క్ మోడల్ ఏదైతే ఉంటుందో అది 120 సెక్షన్ ఫ్యాటర్ టైర్ వస్తుంది వెనకాల. రెండు కూడా జాపర్ టైర్సే. సో దాంట్లో పెద్ద మార్పులు లేవు. దీంట్లో 80/100 ఫ్రంట్ టైర్, ఎంఆర్ఎఫ్ నైలో గ్రిప్ టైర్స్. వెనకాల నాకు తెలిసి 100/90 టైర్. ఎస్, 100/90 టైర్. నెక్స్ట్ ఈ సైడ్ ప్యానల్ చూసినట్లయితే మనకి కార్బన్ ఫైబర్ క్యూజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. కిక్ స్టార్టర్తో పాటు ఉంది. సో యూజువలీ ఈ కాలంలో కిక్ స్టార్టర్ ఇవ్వట్లేదు. సో కిక్ స్టార్టర్తో పాటు ఆఫర్ చేయడం ఎప్పటికీ ఒక బ్యాకప్ ప్లాన్. ఒకవేళ బ్యాటరీ ఏమైనా డెడ్ అయినా కిక్ స్టార్టర్ మనని కాపాడుతుంది. టైల్ సెక్షన్ చూడొచ్చు, టైల్ గ్రాఫిక్ అనేది ఇలా ఇచ్చారు. నేను చెప్పినట్టు ఇక్కడ మనకి ఒకలాంటి స్పార్క్లింగ్ ఫినిష్ ఉంది చూడండి, అది చాలా ప్రీమియం క్వాలిటీని హైలైట్ చేస్తుంది. పిలియన్ గ్రాబ్ బార్ ఫంక్షనల్గా పనిచేస్తుంది, ప్రాక్టికల్గా యూజ్ అవుతుంది. వెనకాల టైల్ ల్యాంప్ చూసినట్లయితే మనకి అదే స్ప్లిట్ ఎల్ఈడి స్ట్రిప్స్ అనేది స్టాండర్డ్ హాల్మార్క్ డిజైన్. ఇది పాత ఎప్పటి నుంచో వస్తుంది, 10-15 సంవత్సరాల నుంచి. సో అదే డిజైన్ ఇప్పటికి ఇది ఒక సిగ్నేచర్ డిజైన్ ఎలిమెంట్ అనమాట పల్సర్ని ఐడెంటిఫై చేయడానికి. వెనకాల నైట్రాక్స్ గ్యాస్ చార్జ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు, అదొక విషయం మీరు గమనించాలి. ఎగ్జాస్ట్ అనేది ఫుల్ బ్లాక్ అవుట్ చేయబడింది అండ్ హీట్ షీల్డ్ కూడా ఒకలాంటి మ్యాట్ బ్లాక్ ఫినిష్తో పాటు ఆఫర్ చేయబడింది. ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ కానివ్వండి, ఇంజిన్ కిల్ స్విచ్, హై బీమ్ ఫ్లాషర్ అండ్ దీంట్లో కన్సోల్. ఇప్పుడు ఈ కన్సోల్ గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో ఈ మోడల్ చూసినట్లయితే రెండు కూడా 2026 మోడల్సే, రెండు కూడా సింగిల్ డిస్క్ మోడలే. దీంట్లో మనకి క్లియర్గా చూసినట్లయితే ఫుల్ డిజిటల్ క్లస్టర్. మొన్న మనం పల్సర్ 220 చూసాం కదా, నిన్న చూసినాము. సో దాంట్లో మనకి సేమ్ క్లస్టరే, దాంట్లో నావిగేషన్ వస్తుంది, దీంట్లో నావిగేషన్ లేదు, కానీ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడ చూడండి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, కాల్ SMS అలర్ట్స్ అనేది వస్తూ ఉంటాయి మీకు. అదే కాకుండా మీరు ఇక్కడ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది మీకు ఇక్కడ సెట్టింగ్స్ కానీ ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇవన్నీ డీటెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇక్కడ టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, క్లాక్ ఉంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, ఫ్యూయల్ గేజ్ కూడా ఇక్కడ ఆఫర్ చేశారు. ఓకే, సో ఇది బండి ఒక కన్సోల్ ఒక ఓవర్ వ్యూ. ఇగ్నిషన్ సిస్టమ్ నార్మల్గానే ఉంది, అడ్జస్టబుల్ లీవర్స్ ఏమి ఇవ్వలేదు, అది అవసరం కూడా లేదు ఈ యొక్క బైక్లో. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ చాలా ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. మంచి క్వాలిటీ ట్యాంక్, మస్క్యులర్ ట్యాంక్, సేమ్ డిజైన్ అండి. సో డిజైన్ని వాళ్ళు ఎప్పుడు కూడా ఛాన్స్ తీసుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ట్రై చేశారు, ఎన్ సిరీస్ లాంచ్ చేశారు. ఎన్ సిరీస్లో N160 చాలా మంచి మోటార్ సైకిల్, కానీ దీన్ని రీప్లేస్ చేయలేకపోయింది. ఇప్పటికి కూడా జనాలు ఇది ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే దీనికి ఉన్న రిలయబిలిటీ అట్లాంటిది. అండ్ ఎవరైతే బండి యొక్క దీన్ని డ్యూరబిలిటీని క్వశ్చన్ చేస్తున్నారో, నేను వాళ్ళ గురించి ఒక విషయం చెప్తాను. అంటే మా ఫ్రెండ్ దగ్గర కొంచెం క్లోజప్ అయిపోయింది, కెమెరా ఏమనుకోకండి. మా ఫ్రెండ్ దగ్గర ఏమో పల్సర్ 150నే ఉంది. ఆయన 1,30,000 కిలోమీటర్స్ తిప్పాడు. ఇప్పుడు మొన్న కలిసాడు, అరే నెక్స్ట్ ఏ బండి తీసుకుంటావురా అంటే, నేను మళ్ళీ పల్సర్ 150నే తీసుకుంటా మామ అంటుండు. ఎందుకంటే వాడికి అది నచ్చేసింది, వాడి రెగ్యులర్ లైఫ్ స్టైల్కి అది సెట్ అయిపోయింది. ఇక అదే చాలా అంటున్నాడు. మంచి మైలేజ్ వస్తుంది, రిలయబిలిటీ ఇష్యూస్ లేవు, స్పేర్ పార్ట్స్ చీప్గా ఉన్నాయి. 1,00,000 కిలోమీటర్స్ నడిచిందంటే మామూలు అండి అసలు. సో అక్కడ తెలుస్తుంది మాకు టైంకి సర్వీస్ చేసుకుని మంచిగా మెయింటైన్ చేస్తే ఇది కూడా మంచి లైఫ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఓకే, సో ఇది బ్లూ కలర్ చూసాం. ఇప్పుడు రెడ్ కలర్లో మీరు చూసినట్లయితే అన్నీ సేమే. ఇక్కడ చూడండి మనకి హెడ్ ల్యాంప్ సేమ్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్, ఈ గ్రాఫిక్ అనేది ముందు, మళ్ళీ ట్యాంక్ గ్రాఫిక్, ఇవన్నీ కూడా హ్యాస్టిస్ ఇచ్చారు. ట్యాంక్ ఎక్స్టెన్షన్స్, ట్యాంక్ 15 లీటర్ ట్యాంకే, సేమ్ ఇంజిన్, సేమ్ కిక్ రాడ్ ఇచ్చారు, అంత సేమ్. వెనకాల గ్రాఫిక్ అనేది ఈ రెడ్ కలర్లో రెడ్ అండ్ సిల్వర్ వస్తుంది, దాంట్లో బ్లూ అండ్ సిల్వర్ వస్తుంది. సీట్ అంతా సేమ్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి
చేంజ్ అనేది కనిపిస్తుంది. దాంట్లో ఫుల్ డిజిటల్ క్లస్టర్ వచ్చింది, కానీ దీంట్లో మనకి మాత్రం పార్ట్ డిజిటల్ పార్ట్ అనలాగ్. మళ్ళీ ఇది ఎందుకు ఇచ్చాడు, ఇది పాత స్టాక్ అవ్వగొట్టడానికా, లేకపోతే దీంట్లో కూడా 2 మోడల్స్ వస్తాయి, ఫుల్ డిజిటల్ది ఒకటి, నార్మల్ది ఒకటి. ఎందుకంటే చాలామంది ఈ యొక్క ఇది ఇష్టపడతారు, ఈ రెవెన్యూ ఇట్లా వెళ్ళడం, ఈ క్లస్టర్ అనేది ఇష్టపడతారు. సో దానికోసం ఇలా ఇచ్చిండు. దీంట్లో కూడా ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ ఇదంతా ఇచ్చాడు. సో మీరు తెలియచేయండి మీకు ఏది నచ్చిందని. ఈ కొత్త క్లస్టర్ నచ్చిందా, అంటే ఈ క్లస్టర్ నచ్చిందా, లేకపోతే ఈ యొక్క క్లస్టర్ నచ్చిందా అనేది తెలియచేయండి కింద కామెంట్ సెక్షన్లో. అండ్ 2 కలర్స్లో, రెడ్ కలర్లో, బ్లూ కలర్లో, రెండిట్లో మీకు నచ్చిన కలర్ ఏంటి మీరు తెలియచేయండి. ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. 2 కూడా చాలా హ్యాండ్సమ్ లుకింగ్ మోటార్ సైకిల్స్ ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు, 2 డెకేడ్స్ అయిన తర్వాత కూడా. అండ్ 2 crore పల్సర్స్ బీయింగ్ సోల్డ్ అంట. మైల్ స్టోన్ అచీవ్ చేసిన తర్వాత కూడా ఈ డిజైన్ అనేది ఇమ్మార్టల్ డిజైన్ అండి. ఇంకా 5 సంవత్సరాల తర్వాత కూడా జనాలు ఇదే డిజైన్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ మైండ్లో, హార్ట్లో ఇది ప్రింట్ అయిపోయింది. సో పల్సర్ అంటేనే ఇలా ఉంటుంది అనేది వాళ్ళ మైండ్స్లో, హార్ట్స్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో వేరే ఏ డిజైన్ ఇచ్చినా వాళ్ళ మైండ్, వాళ్ళ హార్ట్ యాక్సెప్ట్ చేయదు. దీంట్లోనే కొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇలా కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తూ వెళ్తే బాగుంటుంది. టైర్స్ అనేది నాకు తెలిసి అఫ్కోర్స్ కాస్ట్ ప్రైస్ అనేది చాలా క్రూషియల్. 1,05,000లో ఇంత ఎక్విప్మెంట్ రావడం, ఇటువంటి బైక్ రావడమే అసలు అన్ఇమాజినబుల్ అనమాట. కానీ ఫ్యూచర్లో ఒక ప్రీమియం వెహికల్, జస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు, కలర్ TFTతో పాటు, LED లైటింగ్ ఆల్రెడీ ఇచ్చేసారు, రేడియల్ టైర్స్తో పాటు, ట్విన్ డిస్క్ సెటప్, సో ఇలా పెట్రోల్ డిస్క్ సెటప్, ఇలా కొన్ని ఎలిమెంట్స్ అనేది, ఎక్విప్మెంట్ అనేది ఇంప్రూవ్ చేసి USD ఫోక్స్ ఆఫర్ చేసి అలా చేయొచ్చు. డిజైన్ ఇలానే ఉంచొచ్చు. సో ఈ చాసీ సపోర్ట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ బట్ దే కెన్ ట్రై అండ్ దే కెన్ ఫైన్ ట్యూన్. ఎందుకంటే బజాజ్ వాళ్ళ R&D టీమ్ చాలా స్ట్రాంగ్. నాకు తెలుసు పర్సనల్గా. వాళ్ళ ఎక్స్పర్టీస్, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ ఫినామినా లాంచ్ చేసిన R&D టీమ్. సో ఖచ్చితంగా దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీథింగ్. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. ఇప్పుడు నెక్స్ట్ బండిని రైడ్ చేద్దాము. సో మైనే బంగారమ్స్ పల్సర్ 150 2026 మోడల్ రైడ్ చేయబోతున్నాము. దీంట్లో మెయిన్ ప్లస్ ఏంటంటే హీల్ అండ్ టో షిఫ్టర్, అంటే టో షిఫ్టర్ ప్లస్ హీల్ షిఫ్టర్ 2 అది ఇంక్లూడ్ చేశారు. సో మనకి ఇంకా బెటర్, హ్యాసల్ ఫ్రీ, కంఫర్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో అది బాగుంది. అండ్ ఈజీగా మనము బండిలో ఉన్న పికప్కి ఈజీగా ఓవర్టేక్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. టైర్స్ కొంచెం వామప్ అవ్వాలి, కొత్త బైక్ కాబట్టి జస్ట్ ఇప్పుడే వచ్చాయి. అండ్ వెంటనే మనము వీడియో తీసి పెట్టేస్తున్నాం మీకోసం. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బండి మనూవరబిలిటీ, ఫ్లికబిలిటీ, హ్యాండ్లింగ్, రిఫైన్మెంట్ బాగుంది. థ్రాటిల్ రెస్పాన్స్ క్లీన్గా ఉంది. సీమ్లెస్ ప్రోగ్రెసివ్ థ్రాటిల్ రెస్పాన్స్ అండి. చూడండి, టైర్స్ వామప్ అయిపోయినాయి. ఇప్పుడు మనము హ్యాపీగా ఓవర్టేక్స్ పర్ఫామ్ చేయొచ్చు. మంచి రైడ్ క్వాలిటీ, సస్పెన్షన్ చాలా బాగా ఇచ్చాడు. ఈ ప్రైస్ రేంజ్లో 1,05,000కి మీకు ఇటువంటి సస్పెన్షన్, నైట్రాక్స్ గ్యాస్ షాక్ అబ్జార్బర్స్ వెనకాల, ముందు మనకి టెలిస్కోపిక్ ఫోక్స్, అఫ్కోర్స్ ఇది కొంచెం 31mm, 37mm ఇంకా మంచి రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. కానీ చూడండి ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో బండి. అండ్ మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ కంఫర్ట్ చాలా బాగుంది. సీటింగ్ కంఫర్ట్ కానివ్వండి, రైడింగ్ ఎర్గనామిక్స్ పర్ఫెక్ట్లీ సార్టెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి కొంచెం రఫ్ రోడ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ రోడ్ వేయబోతున్నారు. అండ్ చాలా ఇప్పటికీ కూడా రోడ్ ప్రెసెన్స్ దీంతో అదిరిపోతుందండి బండిది. పల్సర్ అంటే పల్సర్ చూడంగానే జనాలు అరే పల్సర్ రా బాబు అని, ఆ ఐడెంటిటీ అనేది, ఆ హాల్మార్క్ డిజైన్ అనేది జనాలు మనసులో ప్రింట్ అయిపోయిందండి. సో గేర్ బాక్స్ చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతుంది. క్లచ్ మరీ హెవీగా ఏం లేదు మన 220కి ఉన్నట్టు. చూడండి, మంచి క్లీన్ ఫ్రీవే ఉంది మన ముందు. రోడ్ వేసేసారు. అండ్ హైదరాబాద్లో ఉన్న బ్లెస్సింగ్ ఏంటంటే మంచి రోడ్స్ అండి మాకు. అండ్ డాష్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఫుల్ డిజిటల్ క్లస్టర్ విత్ ఆ కార్బన్ ఫైబర్ క్యూస్ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తుంది. సో ఓవరాల్ బండి అయితే అదుర్సు, అబ్సల్యూట్లీ అదుర్స్ అండి. ఇంకా బెటర్ చేసేసారు 2026 మోడల్. ఈ ప్రైస్ రేంజ్కి ఇంకా తగ్గేదేలే, ఇంకా రెచ్చిపోవడమే.
అండ్ దాని ఒక సెగ్మెంట్ లీడర్ ఆ లీడ్ని ఇంకా పెంచుకుంటూ పోవడమే. అండ్ ఎప్పటికీ అది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ 150cc బైక్స్గా ఉంటూ వచ్చింది. అండ్ ఇప్పటికీ అది సెగ్మెంట్ కింగ్ అని చెప్పొచ్చు పల్సర్ 150. అండ్ ఈ అప్డేట్స్తో పాటు అల్టిమేట్ వాల్యూని తీసుకొస్తుంది. అంతే అండి. వీడియో అనుకున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.